ఛత్తీస్గఢ్లోని పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మావోయిస్టులను లొంగిపోవాలని ప్రవేశపెట్టిన విధానాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా బీజాపూర్ జిల్లాలోని 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. భైరాంఘడ్, గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్ఓఎస్ సభ్యులు, సిఎన్ఎం ప్రెసిడెంట్ కూడా లొంగిపోయిన మావోయిస్టుల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎల్ఓఎస్ సభ్యులు, సిఎన్ఎం ప్రెసిడెంట్ ఒక్కొక్కరిపైన 8 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టులు లొంగిపోవాలని నియాద్ నెల్నార్ అనే పథకాలను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 170 మంది మావోయిస్టులు వనం వీడి జనంలోకి వచ్చారు. ఛత్తీస్గఢ్లో పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మావోయిస్టులను లొంగిపోవాలని ప్రవేశపెట్టిన విధానాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా బీజాపూర్ జిల్లాలోని 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. భైరాంఘడ్, గంగులూరు ఏరియా కమిటీ సభ్యులకు చెందిన ఎల్ఓఎస్ సభ్యుడు, సిఎన్ఎం ప్రెసిడెంట్ కూడా లొంగిపోయిన మావోయిస్టుల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎల్ఓఎస్ సభ్యుడు, సిఎన్ఎం ప్రెసిడెంట్ ఒక్కొక్కరిపైన 8 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టులు లొంగిపోవాలని నియాద్ నెల్నార్ అనే పథకాలను పోలీసులు ప్రవేశపెట్టారు. దీంతో ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 170 మంది మావోయిస్టులు వనం వీడి జనంలోకి వచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ రోజైతే భారీ ఎత్తున మావోయిస్టుల లొంగుబాటు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే 25 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా బైరంగాడుతో పాటు గంగులూరు ఈ ఏరియాకి సంబంధించిన ఆ కమిటీకి చెందిన ఎల్ఓఎస్ సభ్యులుగా వీళ్ళంతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా 25 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఒక్కొక్కరికి మాత్రం 8 లక్షల రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. 8 లక్షల రివార్డు ఉన్నటువంటి మావోయిస్టులకి అదే చెక్కును అంటే 8 లక్షల చెక్కు మనిషికి కూడా 25 మందికి అందించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. పూర్తిగా గతంలో అంటే మావోయిస్టుగా వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంతమందిని చంపినా, ఎన్ని విధ్వంసాలు చేసినా ఆ కేసు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా కొట్టివేస్తాం. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదైతే రివార్డుకి సంబంధించిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కూడా మీకు చెక్కుల రూపంలో అందిస్తామని చెప్పి ఛత్తీస్గఢ్ లో పోలీసులు చెప్పిన నేపథ్యంలో భారీగా కూడా లొంగిపోతున్న పరిస్థితి మనకు వస్తుంది. మావోయిస్టులు అక్కడ పోలీసులు ఉపాధం మోపుతున్నారు. ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఏ జిల్లాలో అయితే ఉన్నాయో ఆ జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా భారీ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా కోర్టు పేర్లతో పక్క మావోయిస్టు చంపుకుంటున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా జనజీవన స్రవంతిలోకి కలవాలని పోలీసులు తెలిపిన కూడా భారీ ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఒకేసారి 25 మంది మావోయిస్టు సంబంధించినటువంటి ఆ లొంగిపోవడం, ఎల్ఓఎస్ సభ్యులు లొంగిపోవడంతో కూడా ఇక్కడ మావోయిస్టు కొద్ది గడ్డి కాలం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 8 లక్షల రివార్డు ఉన్నటువంటి మావోయిస్టు లొంగిపోవడం 25 మంది అనేది సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా కూడా వీళ్ళు 2024లో అంటే ఈ సంవత్సరంలో దాదాపుగా 170 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ వెల్లడించారు. దాదాపుగా అంటే 8వ నెల ఇది 8వ నెల పూర్తి కాకముందుకే పూర్తిగా కూడా దీంట్లో 175 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డు అమౌంట్ కూడా వాళ్ళకే స్వయంగా ఇస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ఉపాధి కూడా వాళ్ళు ఏం చేసుకున్నా కానీ ప్రభుత్వం వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించేటువంటి పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా ఫిట్ గా ఉండి కొంత ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో చదువుకున్న వ్యక్తులు స్పెషల్ వర్క్ చదువుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పెషల్ బెటాలియన్ ఉందో పోలీసు దాంట్లో కూడా చేరొచ్చు అని చెప్పి కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే ఆ లోకల్ సంబంధించినటువంటి కమాండోలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే పూర్తిగా మావోయిస్టుల ఆచూకీ కానీ మావోయిస్టుల వేరే రైతులు కీలకంగా లొంగిపోయినటువంటి నక్సల్స్ కనపడుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే చాలా మంది కూడా ఆ లోకల్లో ఉన్న డిపార్ట్మెంట్ లో కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మహిళా కమాండోలే కాకుండా ఇతర కూడా ఎవరైతే దళ సభ్యులు ఉన్నారో పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కలిసి కూడా అక్కడ లోకల్ పోలీసులుగా వాళ్ళని తీసుకుంటున్నారు. పూర్తిగా వాళ్ళు నక్సల్స్ వేరే అక్కడ పూర్తిగా కూడా కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ ఒకేసారి
ఇంతమంది మావోయిస్టులు లొంగిపోవడం ఒక కలకలంగా అయితే ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంటుంది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో కీలక నేతలు అంటే రాష్ట్ర కమిటీ కానివ్వండి కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే ఛత్తీస్గఢ్ లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితిగా పడుతుంది. కింద స్థాయి సంబంధించినటువంటి ఆ సభ్యులు మొత్తం కూడా లొంగిపోతున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కేవలం వాళ్ళు భయం ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్నట్టు ఎన్కౌంటర్ల నేపథ్యంలో రోజు కూడా ప్రాణాలు పోతున్నాయి. దాదాపు మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరమే వందలాది మంది కూడా మావోయిస్టు ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఇప్పటికే 150 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు పరిస్థితి కాబట్టి ఇంకా కూడా లొంగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా జిల్లా చెప్తున్నారు. అంతేకాకుండా లొంగిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పరిహారం ఇస్తాం, వాళ్ళు ఏ విధంగా బతకాలనుకున్నా కానీ వాళ్ళకి స్వేచ్ఛగా మేము వాళ్ళకి ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తాం, మేము పూర్తి స్థాయి సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా తెలంగాణ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదా వాళ్ళు ఎక్కడికి పోయి బతికినా సరే వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందవలసినటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా సహకారం అందిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికైనా ఎవరైతే మావోయిస్తున్నారో ఆ మావోయిస్టు కూడా పూర్తిగా కూడా లొంగిపోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. होकर और बीजापुर पुलिस द्वारा चलाए जा रहे इस अभियान में सीआरपीएफ और बीजापुर पुलिस के संयुक्त अभियान में आज 25 माओवादियों ने आत्मसमर्पण किया है, जिसमें कंपनी नंबर 2 के 3 सदस्य शामिल हैं, प्लाटून नंबर 16 का 1 सदस्य शामिल है और इसी प्रकार 1-1 लाख के 2 और इनामी नक्सली शामिल हैं और इसमें एलओएस पीएलजीए सदस्य भी शामिल हैं। तो इस प्रकार 25 माओवादियों ने आज मुख्य धारा में जुड़े हैं और माओवादी संगठन को छोड़कर आत्मसमर्पण किए हैं। इसमें जो बात सामने आ रही है उसमें जो मुख्य बातें हैं वो नक्सली जो संगठन है उनकी जो भेदभावपूर्ण नीति है, उनके द्वारा जो प्रताड़ित किए जाते हैं और जो विचारधारा है उनकी, उनसे क्षुब्ध होकर ये मुख्य धारा में शामिल होने जा रहे हैं। तो ये खुशी की बात है कि ये लोग आज मुख्य धारा में